ఒక చిన్న సంఘటన చెప్తాను, అది పూర్తిగా వినండి. విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ అమ్మాయి యేసుక్రీస్తు పేరెత్తిందండి. 3-4 రోజుల నుంచి మన భారతదేశంలో ఈ అమ్మాయిని పొగడాల్సింది పోయి చాలామంది ఈ అమ్మాయి పైన బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మన భారతదేశానికి ఆస్ట్రేలియా కానీ లేదా ఇతర మతాలకు సంబంధించినటువంటి ఇంగ్లాండ్ టీమ్స్ కానీ వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మన భారతదేశం వాళ్ళు ఈ టీంలు వాళ్ళకి పూజలు చేసి బొట్లు పెడతారండి. మీరు కావాలంటే వీడియోస్ చూడండి. ఎప్పుడైనా ఆస్ట్రేలియా టీం వాళ్ళు కానీ ఏదైనా ఇంగ్లాండ్ టీం వాళ్ళు కానీ మన భారతదేశానికి వచ్చినప్పుడు మన ఇండియాలో వీళ్ళకి బొట్టు పెట్టి పూజ చేసి దిష్టి తీసి స్వాగతిస్తారండి. అంత మాత్రాన వాళ్ళందరూ హిందూస్ అయిపోతారా? వాళ్ళు ఎప్పుడైనా మమ్మల్ని ఇట్లా చేశారని వాళ్ళు ఎప్పుడైనా చెప్పుకున్నారా? ఒక అమ్మాయి యేసుక్రీస్తు పేరు చెప్తే ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు? తప్ప అమ్మాయి చెప్పడం, అమ్మాయి ఇష్టదైవాన్ని తెలుసుకుంది, దాంట్లో తప్పే ఉందండి. ఒకడు కామెంట్ చేశాడు, అసలు బ్రిటిష్ వాడు కనిపెట్టిన ఈ క్రికెట్ అంట, బ్రిటిష్ మతం వాడంటే క్రికెట్ కనిపెట్టాడంట, ఆ క్రికెట్ని నిషేధిద్దామని ఒకడు కామెంట్ పెట్టాడండి. ఎంత అజ్ఞానంలో ఉన్నామండి. అంటే ఆడుకునే ఆటకు కూడా మతానికి లింక్ అప్పేనా? బ్రిటిష్ మతం వాడు క్రికెట్ కనిపెట్టాడా? అలా అనుకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బ్రిటిష్ వాడు కనిపెట్టిన దాంట్లోనే మన జీవితాలు ఉన్నాయి. అర్థమైందా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బ్రిటిష్ వాడు కనిపెట్టినటువంటి వస్తువుల్లోనే మన జీవితాలు ఉన్నాయండి. మీకు తెలుసా? అసలు ఆటలకి మతానికి లింకప్ ఏంటండి? కొత్తగా ఏంటిది? ఇప్పుడు బయటకు వస్తే అన్ని మతాల వాళ్ళతో కలిసి బతుకుతాము. మన బంధువులు వాళ్ళందరూ కూడా అమెరికా దేశంలో ఉన్నారు. బ్రిటిష్ ఎయిర్వేస్ ఏరోప్లేన్సే ఉన్నాయి, బ్రిటిష్ ఎయిర్వేస్ ఉన్నాయి. బ్రిటిష్ పేరుంది కదా అని అది ఎక్కకుండా ఉంటావా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎగ్జాంపుల్స్. ఇవి మంచిది కాదండి, ఇది తప్పదు. అసలు ఇది తప్పిది.